మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ముందు దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రతి వ్యక్తి వారి జీవితాల్లో ఒక బాధ, వేదన, కష్టము గుండా వెళుతూ ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఒక భయంకరమైన వేదన ఏంటంటే, నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలని ఒక బాధతో, వేదనతో జీవిస్తూ ఉంటారు. కొంతమంది జీవితాలు కొంతకాలం బాగున్నప్పటికీ ఏదో ఒక అనుకోని సంఘటన, అనుకోని భయంకరమైన ఒక ఉప్పెన లాంటి శ్రమో, ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది మనిషి జీవితాన్ని ఎంతో కలవరపరుస్తూ ప్రశాంతంగా ఉన్న సంసార జీవితంలోనికి, వ్యక్తిగత జీవితంలోనికి భయంకరమైన ఏ దరిచారాలో తెలియని ఒక భయంకరమైన పరిస్థితులను ఏర్పాటు చేస్తూ ఉంటుంది, సిద్ధపరుస్తూ ఉంటుంది. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తున్నానంటే, ఈ ఉదయకాలం ముందు మీరు కూడా ఒకవేళ మీ జీవితాల్లో ఈటి తెల్లాలో ఏం చేయాలో అర్థం కాని ఒక భయంకరమైన పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే, దేవుడు మీకు వాగ్దానం చేస్తున్న మాట ఏంటంటే, మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయనే మిమ్మల్ని పిలుచుకున్నాడు, ఆయనే మిమ్మల్ని కనుక్కున్నాడు, కొనుక్కున్నాడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని మీకు మనం చేస్తున్నాను. ఎందుకనంటే ఈ లోకంలో అనేక బంధాలు, బంధుత్వాలు, అనేక స్నేహితులు వస్తారు. కానీ వారు ఆ సమయం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎల్లకాలం మనతో ఉండేవాడు మన ప్రభుని యేసుక్రీస్తు. ఎందుకనంటే ఆయన రూపమిచ్చి నిన్ను విలువైన పాత్రగా ఆయన మాత్రమే మలుచుకోగలడనే విషయాన్ని మీరు గ్రహించాలని మీకు మనం చేస్తున్నాను. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో అర్థం లేని జీవితాన్ని జీవిస్తున్నాను అని నువ్వు బాధపడుతున్నట్లయితే కంగారు పడొద్దు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనే మీతో ఉండి ఆయన నీకు అర్థవంతమైన జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఈరోజు మీ జీవితాలు ఎలా ఉన్నా, ఎలాగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నా మర్చిపోకండి, ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటులో మీరున్నారని మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యన భక్తులు అనేక మంది వారి జీవితంలో శ్రమల మధ్యన, కష్టాల మధ్యన, కన్నీటి మధ్యన ఎంతో ఇబ్బంది పడినప్పటికీ ఆయన ఏర్పాటులో ఉన్నవారు ఎంత మాత్రం విడిచిపెట్టబడలేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. యోబు గ్రంథంలో యోబు జీవితాన్ని మీరు చూస్తే, యోబు ఏర్పాటులో ఉన్నవాడు కనుక యోబును దేవుడు ఆశీర్వదించుకుంటూ దీవించుకుంటూ వెళ్ళిన తర్వాత యోబు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు. ఆ తర్వాత పరీక్షాకాలం మొదలైన తర్వాత యోబు జీవితంలో ఒకటి నమ్మాడు. ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు, ఆయన తప్పకుండా ఆయన ఏర్పాటులో నన్ను ఉంచాడు అని నమ్మాడు కనుక తన జీవితంలో దేవుని ఏర్పాటులో ఉన్న యోబును దేవుడు మరలా తిరిగి జ్ఞాపకం చేసుకున్నాడు. సమస్తము కోల్పోయిన స్థితి నుండి మరలా రెట్టింపు ఘనతను, రెట్టింపు ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని అనుభవించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు ఎందుకు ఈ మాట మీకు నేను తెలియజేస్తున్నానంటే, ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేయడం మాత్రమే కాదు, ఆ అద్భుతాలు మనం అనుభవించడానికి, దీవించబడుతూ ఆశీర్వదించబడడానికి ఎప్పుడూ మనల్ని ఆయన సిద్ధపరుస్తాడనే విషయాన్ని మీరు గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పాటు చేసుకున్నాను, ఏర్పరచుకుంటుని అని ఎందుకు మాట్లాడుతున్నాడంటే, లోకములో ఈరోజు మనం గమనిస్తే ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో మనము లోక తీరులో ఉండడం మనం గమనిస్తున్నాం. లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ఎటు తిరిగినా కానీ, ఎటు విడినా కానీ శాశ్వత జీవం అనేది మనం పొందుకోలేం. మీరు అనుకోవచ్చు, నా జీవితంలో నాకు ఎవరు తోడుగా ఉన్నారండి, నా బ్రతుకులు నాకు ఎవరు ఉంటారండి, ఈ రోజున నేను ఒంటరిదాన్ని కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ రోజున నీకు ఆశ్రయం కల్పించేవారు లేరని బాధపడుతున్నావేమో. అలాంటి పరిస్థితుల్లో లోకాశలు, లోక స్నేహాలు నీ జీవితాన్ని మరింత దిగజారుస్తాయి. అలాగే లోకపోకడు నీ జీవితాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేస్తాయి. కనుక ఈరోజు అపజయాల మధ్యన, వేదనల మధ్యన, ఏం చేయాలో అర్థం కాని స్థితి మధ్యన నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు, ఎవరు నిన్ను కావాలనుకోలేదు, ఎవరు నిన్ను మొయ్యాలని అనుకోరు. కానీ కేవలము నా దేవుడు మాత్రమే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనే నిన్ను మోస్తాడనే విషయాన్ని మీరు గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. ఆయన పరిపూర్ణమైన ప్రేమను మన మీద చూపించి మన జీవితాల్లో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉంటూ మనం మరింత వర్ధిల్లడానికి ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకోసమే
బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, మీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు, మీ జీవితంలో ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మరింతగా మీరు వేదన పడుతూ దుఃఖపడకుండా నేను దేవుని ఏర్పాటులో ఉన్న గ్రహింపుతో ముందుకు సాగండి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అట్టి కృప ఈ దినమందు దేవుడు మీకు అనుగ్రహించి మీ పనిపాటుల్లో మీ యొక్క ప్రతి ప్రయత్నాల్లో మీకు తోడుగా ఉండి మీరు ఏ దేశం నుండి వాక్యం చూస్తున్నా మీ జీవితంలో ఒక అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు గనక అట్టి భాగ్యముది మీకు దేవుడు అనుగ్రహించి ఘనమైన సాక్షులుగా మిమ్మల్ని అందరినీ దేవుడు నిలబెట్టును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో ప్రత్యేకంగా ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాను. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో చూస్తున్నారో వారిని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. అవును నాయనా, ఈ లోకంలో మమ్మల్ని ఎవరూ నాయన ఏర్పాటు చేసుకోలేదు, ఎవరూ కావాలనుకోలేదు. కేవలం నీవు మాత్రమే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు నాయన. ఈరోజు ఎంతమంది అయితే అపజయాల మధ్యన దినదినాము ప్రభావైన భయంకరమైన వ్యాధుల మధ్యన కృంగిపోతున్న వారు ఉన్నారు. వారిని ప్రత్యేక చేతులకు అప్పగిస్తున్నాను. వారు ఎదుర్కొన్న ప్రతి బాధ నుంచి విముక్తి అనుగ్రహించి మరింత ఆశీర్వాదంతో, మరింత బలంతో ముందుకు సాగిపోయే భరోసా, ఆరోగ్యము, నెమ్మది బిడ్డలకు అనుగ్రహించి ఈ దినమంతా బిడ్డల జీవితంలో గొప్ప విజయాలు ఇచ్చే, నెలలో గొప్ప ఆశీర్వాదం వచ్చేసే భాగ్యం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తప్పక ఈ మెసేజ్ని అనేక మందితో పంచుకోండి. గాడ్ బ్లెస్ యూ.